ప్రశ్నలు. దేశమంటే మట్టి కాదే అన్న కవి ఎవరు? ఆన్సర్స్ కాళోజీ, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, జాషువా. రైట్ ఆన్సర్ ఈస్ గురజాడ అప్పారావు. గబ్బిలం రచయిత ఎవరు? ఆన్సర్ ఈస్ జాషువా. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలంగాణ కవి ఎవరు? సి నారాయణ రెడ్డి. మహాప్రస్థానం రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి శ్రీశ్రీ. వారి కొత్త ఎవరి రచన? ఆన్సర్ వచ్చేసి కాళోజీ. చిన్నారుల కోసం ఎక్కువ కవిత్వాలు రాసిన కవి ఎవరు? ఆన్సర్ వచ్చేసి బొమ్మకంటి శ్రీనివాసరావు. విశ్వంబర అనే ఖండకావ్యం ఎవరిది? సి నారాయణ రెడ్డిది. శతపథి రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి కాళోజీ. ఆధునిక విప్లవ కవిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి శ్రీశ్రీ. కళాపూర్ణోదయం రచయిత ఎవరు? పింగళి సూరన్న. కళాపూర్ణోదయం రచయిత పింగళి సూరన్న. అదేవిధంగా కాళోజీని ఎందుకు ప్రజాకవి అంటారు? సమాధానం వచ్చేసి ప్రజా సమస్యలు, అన్యాయంపై కవిత్వం రాశారు. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యం చేసిన సేవ ఏమిటి? సామాజిక సంస్కరణ, స్వచ్ఛమైన తెలుగు వాడకం మరియు దేశభక్తి. శ్రీశ్రీ కవిత్వ ప్రధాన లక్షణం ఏమిటి? విప్లవ భావాలు, సమానత్వం, కార్మిక వర్గ బాధలు. మరొక ప్రశ్న, శ్రీ నారాయణ రెడ్డి ఎందుకు ప్రసిద్ధి? దేనికి ప్రసిద్ధి అంటే రకరకాల ఆన్సర్స్ వస్తాయి. దాంట్లో వచ్చేసి జ్ఞానపీఠ అవార్డుకు, ఖండకవిత్వం, గేయ రచనలో నైపుణ్యం. జాషువా కవిత్వం ప్రధానాంశం ఏమిటి? అణచివేతకు వ్యతిరేకంగా, అస్పృశ్యతకు వ్యతిరేకంగా రచనలు. జాషువా. ఇవి తెలంగాణ పుస్తకాలు ఎక్కువగా వచ్చే కవి పేరు కాళోజీ నారాయణరావు. నక్షత్రాల రచయిత కాళోజీ. ఫిర్యాదు కవిత ఎవరిది? జాషువాది. జ్ఞానపీఠ పురస్కారం పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? సి నారాయణ రెడ్డి. వేమన శతకం కవి వేమన. మహాప్రస్థానం ఒక డాష్ కవితా సంపుటి అంటే విప్లవ కవితా సంపుటి. అదేవిధంగా కాళోజీ తెలంగాణ పోయిట్ లిటరేచర్ కరెక్టా కాదా అంటే కరెక్ట్, ట్రూ అన్నమాట. గురజాడ అప్పారావు విప్లవ కవి, ఇది నిజమా కదంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్. అతను ఒక సామాజిక సంస్కర్త అన్నమాట. జాషువా గబ్బిలం రచించాడు, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ. విశ్వనాథ జ్ఞానపీఠం అవార్డు పొందింది ఎవరు అంటే విశ్వనాథ్ అనే కవి జ్ఞానపీఠ అవార్డు పొందారు, అది నిజమా? ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్ అన్నమాట. ఇవి ఈ కొన్ని ప్రశ్నలు అన్నమాట. థ్యాంక్ యూ.